ఓం శ్రీ కృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ ప్రథమోऽధ్యాయः. అర్జున విషాదయోగः. అన్యే చ బహవః శూరాः మదర్థే త్యక్తజీవితాः నానాశస్త్రప్రహరణాः సర్వే యుద్ధ విశారదాः. నమస్తే అండి. సో మనము 8వ శ్లోకంలో కౌరవుల సైన్యం సైడు ఎవరెవరు ఉన్నారు అని చెప్పేసి దుర్యోధనుడు చెప్పాడండి. సో ఈరోజు అంటే 9వ శ్లోకంలో వాళ్ళతో పాటుగా ఇంకా ఎవరెవరు ఉన్నారు అని దుర్యోధనుడు చెప్తున్నాడండి. వాళ్ళందరూ నా కోసం తమ జీవితాలను త్యాగం చేయడానికి కూడా సిద్ధపడి గొప్ప గొప్ప ఆయుధాలను, నానా రకాల ఆయుధాలను దాల్చి యుద్ధ నిపుణులై ఉన్నారు అని దుర్యోధనుడు చెప్తున్నాడు. అసలు ఇక్కడ ఒక విషయం అండి, తమ కోసం ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధపడినప్పుడు సో ఇటువైపు దుర్యోధనుడు వాళ్ళ పట్ల ఎంత ప్రేమభావం ఉండాలి, కానీ ఆ ప్రేమభావం కానీ అంకిత భావం కానీ దుర్యోధనునికి లేదండి. తమ సైన్యంలో ఉన్న వాళ్ళ పట్ల ఎంతసేపు వాళ్ళ వల్ల నాకు విజయం వస్తుంది అనే ఆలోచనలోనే ఉన్నాడు. విజయం రాకపోతే వాళ్ళు నా సైడు ఉన్నా వేస్టే అనే ఆలోచన విధానంలో తను ఉన్నాడు. అసలు పాపాత్ముడైన దుర్యోధనుని వైపు ఉన్నందుకు కౌరవుల సైన్యంలో ఉన్న వారికి పలువురికి మరణం తప్పగలదని అప్పుడే నిర్ణయించబడింది. కానీ ఏ విధంగా దుర్యోధనుడు తన విజయం వైపు ఆశ పెట్టుకున్నాడండి ఇక్కడ. సో భీష్ముడు, ద్రోణాచార్యుడు ఎంతో గొప్పవాళ్ళు, కానీ వాళ్ళు దుర్యోధనుని పక్షం వహించినందుకు అలాంటి గొప్ప వాళ్ళకు కూడా మరణం తప్పలేదు. ఇంకా మిగతా వాళ్లకు ఎలా మరణం తప్పుతుందండి, ఎలా విజయం వరిస్తుంది? ఇది మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు వర్డ్ టు వర్డ్ మీనింగ్ చూద్దామండి. అన్యే ఇతరులు, చ కూడా, బహవః బహుసంఖ్యలో, శూరాః శూరులు, మదర్థే నా కొరకు, త్యక్త జీవితాః ప్రాణత్యాగానికి సిద్ధపడిన వారు, నానా రకాల శస్త్ర ఆయుధాలను, ప్రహరణాః దాల్చి, సర్వే వారందరూ, యుద్ధ విశారదాః యుద్ధ నిపుణులు, అంటే నా కొరకు తమ జీవితాలను త్యాగం చేయడానికి సిద్ధపడిన పలు ఇతర వీరులున్నారు. వారందరూ నానా రకాల ఆయుధాలను దాల్చి యుద్ధ నిపుణులై ఉన్నారు అని దుర్యోధనుడు ద్రోణాచార్యునితో చెప్తున్నాడండి ఇక్కడ. థ్యాంక్ యూ అండి. ఇఫ్ యూ లైక్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ us.